ముఖ్యమంత్రిగా ప్రజాప్రతిగా చంద్రశేఖర్ గారికి ఆయన భావాలు ఆయన్నేమో లేదు నా రాష్ట్రం నా చూస్తే బాగుంటుందనే భావం ఆయనకు ఉండడం తప్పుగా కాదు. హరి గారు మీరేమంటారు? ఇప్పుడు సీమాంధ్ర ప్రజలని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అనే విధంగా ప్రస్తుతం చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. మాకు ఇంజస్టిస్ జరిగింది కాబట్టి మాకు తెలంగాణ కావాలనేది ఆయన వాదన. మీరు ఆ వాదనతో ఏకీభవిస్తారా చంద్రశేఖర్ గారి వాదనతో? నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అతనితో వివేచిస్తానని చెప్పలేను. నా భావాలు ఆయన భావాన్ని వ్యతిరేకిస్తానని నేను చెప్పను. కానీ ఒక్క విషయం ఏంటంటే చాలా విషయాల్లో వాళ్ళ కోరికలు ఉంటాయి. కానీ ప్రభుత్వం, నేను ఒక సందర్భంలో పార్లమెంట్ సభ్యుడిగా మాట చెప్పాను, నేను సమైక్యవాది. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ కానీ తెలంగాణ ఇవ్వాలనంటే ఒక ఇన్స్ట్రుమెంట్ గా నేను ఉపయోగపడి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన డిస్ప్యూట్ వచ్చేటప్పుడు ఆ డిస్ప్యూట్ ని తీర్చడానికి రాజ్యాంగబద్ధంగా ఏదైనా ఒక ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ప్రక్రియను సమర్థిస్తానని చెప్పాను. స్వయంగా దేశ ప్రధానే నేను ఇంతకుముందు చాలా సందర్భాలు గత నెల రోజులు బట్టి కావాలని ఇష్యూ నేను మాట్లాడలేదు. ఎందుకంటే కొంతమందిని గాయపరిచిన వాడిని అవుతానేమో వాళ్ళ ఫీలింగ్స్. దేశ ప్రధాని స్వయంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడలేము. సరే, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మాటలు నచ్చకపోవచ్చు, సమైక్యంగా కావాలనుకున్నటువంటి వాళ్ళు మంచి నిర్ణయం అనొచ్చు. నేను సమైక్యవాదిగా ఎప్పుడైనా నేను కావాలని చంద్రశేఖర్ గారు మా తెలంగాణ కావాలని వాదించేటప్పుడు దీని సమస్య తీర్చడానికి ఒక ప్రక్రియ ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఆ ప్రక్రియను ముందు యాక్సెప్ట్ చేయాలి. నా వాదనని పక్కన పెడతాను, కేసీఆర్ గారి వాదనని పక్కన పెడతాను, తెలంగాణ వాదన పక్కన పెడతాం. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు ఒక ప్రక్రియ ప్రారంభం, అలా ప్రక్రియను మనం యాక్సెప్ట్ చేయాలి. దానికి ఏంటంటే కమిటీ రిపోర్ట్ ఇచ్చినంత వరకు కూడుకొని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమో వాళ్ళు వెధవులు, జులై వెధవులు, ఆ కమిటీకి శాంక్షన్ లేదు. రైట్. నిన్నటి వరకు మా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు స్పష్టంగా చెప్పారు, మాకు స్పష్టమైనటువంటి హామీ ఉందని. నేను అనేక సందర్భాల్లో అందరితో కలిసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. ప్రధానమంత్రిని కానివ్వండి, ప్రణబ్ ముఖర్జీని కానివ్వండి, అహ్మద్ పటేల్ని కానివ్వండి, ఆజాద్ గారిని కానివ్వండి, సోనియా గాంధీ గారిని కానివ్వండి, ఒకటి నేను స్పష్టంగా చెప్పగలను, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణ ఇస్తామని ఎవరికీ చెప్పలేదు. రైట్. చంద్రశేఖర్ గారు, హరి గారు చేస్తున్న వాదన ఏదైతే ఉందో ఒక ప్రక్రియ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం జరగాలి, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు యాక్సెప్ట్ చేయాలి అనేది ఆయన ప్రతిపాదన. ఎంపీ గారు నమస్కారం సార్. హరి గారు నమస్కారం సార్. సార్, మీరు ఏదైతే ప్రక్రియ కావాలి, ఒక రాష్ట్రం ఏర్పడాలి అనే దానికి ఏదైతే మీరు చెప్పుకొస్తున్నారో ఆ ప్రక్రియ ప్రారంభం చేస్తున్నామని చెప్పేసి దేశ ప్రధాని దాంట్లో కేబినెట్ మంత్రిగా, హోంమంత్రిగా ఉన్న చిదంబరం గారు ప్రకటన చేసినారు. దాన్ని ఎందుకు మళ్ళీ వాపసు తీసుకున్నారు అనేది మనకి ఈరోజు మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 4 కోట్ల మందికి ఉన్న ప్రశ్న. అది అయితే రైట్ రైట్ చంద్రశేఖర్ గారు, ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం చెప్తాను. చంద్రశేఖర్ గారు, చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు ఇందాక నేను మాట అనిపించారు, బిగినింగ్ లో మీ తరపు ఫీలింగ్స్ అని అబ్జర్వ్ చేసే మీతో మాట్లాడుతున్నాను, లేకపోతే ఈ చర్చలోకి రాను. ఎవరైనా కొత్త మూర్ఖంగా మాట్లాడి ఉంటే ఈ మాటకి చిదంబరం గారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిసేటప్పుడు ఆయన చెప్పిన సమాధానం మీకు వాళ్ళు చెప్పట్లేదు. ఒక్కసారి తెలంగాణ పార్లమెంట్ సభ్యులకి చిదంబరం 9వ తారీఖున ప్రకటన ఇచ్చి మీరు మరలా ఇలా ఎందుకు మార్చుకున్నారంటే ఆయన చెప్పిన సమాధానం కానీ మీరు తెలిస్తే, మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఏదైనా ఒక విషయం మీద ఒక జీవో ఇష్యూ చేస్తే ఆ జీవో తర్వాత దాన్ని రాటిఫై చేసి మరొక జీవో నేను ఇష్యూ చేశాను. మొదటి జీవో గురించి మాట్లాడొచ్చు మీరని చెప్పారు ఎంపీలతో. మీకు ఈ రోజు నిజం చెప్తున్నాను. సో ప్రతిసారి 9వ తారీఖు మీరు ఇచ్చారు, దాని సంగతి ఏంటంటే అది కాదు, అది మన గవర్నమెంట్ లో ఒక జీవో ఇచ్చిన తర్వాత దాన్ని రాటిఫై చేసి ఇంకో జీవో ఇచ్చిన తర్వాత అది ఎందుకు ఇచ్చామని క్వశ్చన్ చేయడానికి మీకు రైట్ లేదని పార్లమెంట్ సభ్యులు ఎదురుగా చిదంబరం గారు మాట్లాడారు. కావాలంటే మీరు ఇన్సైడ్ మన పార్లమెంట్ సభ్యులను అడగండి. ఆ రోజే పార్లమెంట్ సభ్యులు ఈ చిదంబరం సరిగ్గా మనతో మాట్లాడలేదు, ఈయన కలవని చెప్పారు. సో రెండోది ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక బీజేపీని మీరు క్వశ్చన్ చేసింది 100కి 100 రైట్. సరే, పరిస్థితులను బట్టి అభిప్రాయాలు మార్చుకుంటామంటే చెప్పలేము. కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చిదంబరం ఎవరెవరు ఏ నాయకులు మాట్లాడారో ప్రభాకర్ గారు పెట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు అలా మాట్లాడుతుంటే
చిదంబరం కూడా అలా మాట్లాడితే తప్పేంటని నేను అంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీ ఫ్లోర్ లో ఈ రోజు ఎవరైతే కావాలని అడుగుతున్నారో వాళ్ళందరూ అసెంబ్లీలో ఆ రోజు ఎలాగ మాట్లాడి ఈ రోజు ఇలాగ మాట్లాడుతుంటే దీన్ని చిదంబరం దాంతో కూడా మనం బేరీజ్ వేద్దాం. వీళ్ళు అంతే ఆలు అంతే అనుకుందామా, లేకపోతే రాజకీయాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడున్న పరిస్థితులు బట్టి మాట్లాడుతున్నారని అనుకుందామా? చంద్రశేఖర్ గారు, అయితే ఒక్కటి సార్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పార్లమెంటే మనకు అత్యున్నతమైన ఆఫీస్ భారతదేశానికి. అక్కడ మాట్లాడి మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మాట మాకు తెలియదు. ఎందుకంటే మీరు పార్లమెంట్ సభ్యులుగా మేము ఒక జీవో మీద ఇంకో జీవో ఇచ్చిన తర్వాత మొదటి జీవో మీద మాట్లాడొద్దు అని ఏదైతే తను చెప్పిండ్రో ఇక అది మాకు తెలియదు. మేమేమనుకుంటున్నామంటే ఒక జీవో ఇచ్చి ఆ జీవోను క్యాన్సిల్ చేసి ఇంకో జీవో ఇచ్చారు కాబట్టి ఎందుకు జరిగింది అనేది ప్రజాస్వామ్యబద్ధంగా మాకున్న రైట్ కింద ఎవరైనా సరే అడగడానికి రైట్ ఉన్నది కాబట్టి ఆ విధంగా అడిగాం. ఒకవేళ అదే నిజమైతే మేము డెఫినెట్ గా దాన్ని ఆయన మార్చుకున్నాడు అనుకోవచ్చు, లేకపోతే ఆయన మళ్ళా పబ్లిక్లకు రాక తప్పదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ రాక తప్పదు, సోనియా గాంధీ రాక తప్పదు. వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటూ వాళ్ళు ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ విఘ్నతకు వదిలేసేస్తాం. ఒకవేళ అదే నిజమైతే మాత్రం మనం ఏం చేయలేం అది. ఎందుకంటే వాళ్ళకున్న రూల్స్, వాళ్ళకున్న రైట్స్, అవి వాళ్ళకున్న హక్కులు, ఆ హక్కులను ఆయన వినియోగించుకోండి. ఈ రోజు మన దగ్గర అసెంబ్లీలో కూడా స్పీకర్ గారికి ఉన్న రైట్స్, ఎందుకంటే ఇంతమంది రాజీనామాలు చేసిన తర్వాత ఒక రాజీనామా ఆమోదిస్తారు, ఇంకోరు ఆమోదించారు. అంటే ఏంది అంటే అది స్పీకర్కున్న విచక్షణ అధికారాలు, ఆయనకున్న రైట్స్ ను ఆయన ఉపయోగిస్తున్నారు. కానీ దాన్ని ప్రజలు ప్రశంసించారు. ఎందుకంటే స్పీకర్ గా కూర్చున్న వ్యక్తి అందరికీ ఒకటే రైట్ ఉండాలి. ఆ విధంగా మేము అది కూడా భావించాం సార్. మీరు ఏదైతే చెప్పిండ్రో దాన్ని డెఫినెట్ గా మేము దాన్ని ఆ విధంగా భావించి, ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగ పరంగా వాళ్ళకున్నటువంటి అధికారాలు వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగుల్ని అధికారంలో ఉన్నటువంటి వారు వాడుకోవడం అనేది ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయాలి. ఎంత గొప్ప నిర్ణయాలంటే, ఒక స్పీకరు ఎవరైనా రాజీనామా చేస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు, అతనికి పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ ఎందుకు యాక్సెప్ట్ చేశాడో, ఎందుకు తిరస్కరించాడో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారికి మంచి అధికారాన్ని కల్పిస్తే, వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజాస్వామ్య అభాస్యపాలెం అవుతుంది. ఎందుకంటే దీనికి మన ఉదాహరణ చూసాం. నాదెండ్ల భాస్కర్ రావు గారు, రామలాల్ గారు చేయడం, కానీ ఆ చరిత్రలో మిగలలేదు. సో ప్రజాస్వామ్యంలో వారికి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆ సీట్లో కూర్చున్నటువంటి వారికి సంక్రమించినటువంటి అధికారాలు ప్రజాస్వామ్యం మనుగడకు ఉపయోగించారనుకోండి, ప్రజలు గౌరవిస్తారు, వాళ్ళు మిగులుతారు, లేకపోతే కొట్టుకుపోతారు. ఇప్పుడు శాసనం ఉన్నాడు. ఎలక్షన్లు కమిషన్ అయినంత వరకు ఇన్ని రూల్స్ ఉన్నాయని ఎవరు పట్టించుకోలేదు. ఆయన పెట్టిన తర్వాత ఆ రూల్స్ అన్ని రాజ్యాంగంలో ఉన్నవే. ప్రభాకర్ గారిని నేను ఎందుకంటే అప్రిషియేట్ చేస్తాను, తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం తను కట్టుబడి ఉన్నాడన్నారు. మీరు కూడా తెలంగాణ కావాలని మీరు నమ్మిన సిద్ధాంతానికి మీరు కట్టుబడి ఉన్నారు. మీరిద్దరూ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకొని మీరు వెల్కమ్ చేశారు, ఆయన స్వాగతించారు. మా ప్రజలకు వచ్చి మీరు కన్విన్స్ చేయండి అంటే నేను వస్తానని అన్నారు. వస్తానని వచ్చేటప్పుడు ఇది జరగడం, ఇది ప్రజాస్వామ్యంలో కాదు, ఎక్కడ కూడా ఇది మంచిది కాదు. రైట్ అండి, రైట్ గారు. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మాత్రం నేను అనుకుంటున్నాను, ప్రయత్నం చేశారో లేదో నాకు తెలియదు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ హరి గారు. తర్వాత విఠల్ మనతో మాట్లాడడానికి టెలిఫోన్ లైన్ లోకి వచ్చారు, టీఎన్జీఓ నేత. ఆయనది కర్నూలు తీర్మానం అనేది ఆయన చేస్తున్న వాదన. ఒకసారి ఆయన వెర్షన్ మీద విఠల్ గారు. ఒక్క నిమిషమ్మా. ఇప్పుడు సీమాంధ్రలో ఆంధ్ర రాష్ట్రం అంటే అక్టోబర్ 1, 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రము, అక్కడ అనేక సందర్భాల్లో తీర్మానం చేశారు. నీలం సంజయ్ రెడ్డి కావచ్చు, బెజవాడి గోపాల్ రెడ్డి. ఆ తీర్మానాల కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ తీర్మానాలు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రం ఇక కొనసాగించలేము, హైదరాబాద్ తో కలిస్తేనే మనం బతుకుతాము,
కర్నూలు రాజధాని ఉన్నటువంటి డేరాలతోటి ఈ సంసారాన్ని మనం చేయలేము. హైదరాబాద్ అన్ని రంగాల అంగులు డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళతో తెలంగాణ ప్రాంత ప్రజలతో కలిస్తేనే మనం సమైక్యాంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్ నిలబెడతాం తప్ప లేకపోతే బతకలేమనేటువంటి తీర్మానాలు, అనేక తీర్మానాలు వాదనలు అక్కడ వినిపించినటువంటి సందర్భం. ఇంకొక విషయం అమ్మ, ఇవాళ సబ్బ మహమ్మద్ గారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఇస్తామని చెప్పలేదని చెప్తున్నారు. 2004 మేనిఫెస్టో చూడమనాలి, ఒకసారి వాళ్ళు చూడమనండి. 2004లో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో చూడమనండి. ప్రధానమంత్రి ఏం చెప్పారు, రాష్ట్రపతి ఏం చెప్పారు, 2009లో మేనిఫెస్టోలో ఏం చెప్పారు, 2009 డిసెంబర్ 9 ఏం చెప్పారు, 23లో మాట మార్చుకుందని చెప్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ ఎందుకు వేశారు? శ్రీకృష్ణ కమిటీలో ఉన్నటువంటి 5-6 విఠల్ గారు, మీరు అంటున్న వాదనకి ప్రభాకర్ గారు ఏమన్నారు చూద్దాం. ప్రభాకర్ గారు, విఠల్ గారు చెప్తున్న దాని ప్రకారం రకరకాల తీర్మానాలు చేశారు అప్పట్లో. ఇవన్నీ అలాంటి ప్రతులు మా దగ్గర కూడా చాలా ఉన్నాయనేది ఆయన వాదన. అవునండి, మీ దగ్గర ప్రతులు ఉన్నాయి, మా దగ్గర ప్రతులు చూపిస్తున్నాం కదా. బూరుగుల రామకృష్ణారావు గారు ఏమన్నారంటే, నేను మొదటి నుంచి విశాలాంధ్ర ఏర్పాటును కోరుకున్నాను. ఇంతకు ముందే ఫజలాలి నేతృత్వంలోని ఎస్ఆర్సీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు విశాలాంధ్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే, తాను మొదటి నుంచి విశాలాంధ్ర ఏర్పాటుని కాంక్షించానని చెబుతూ హైదరాబాద్ను విడగొట్టిన తర్వాత, అంటే హైదరాబాద్ స్టేట్ కన్నడ, మరాఠీ, తెలుగు విడగొట్టిన తర్వాత తెలుగు ప్రాంతం అంతా ఒకటిగానే ఉండాలని 1946 నుంచి కూడా తాను అభిప్రాయపడుతున్నట్లుగా బూరుగుల రామకృష్ణరావు గారు చెప్పారు. ఆంధ్రపత్రికలో వచ్చినటువంటి వార్త. ప్రభాకర్ గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మీ వాదన వినిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికీ నిరూపించడానికి సిద్ధంగానే ఉన్నారు? ఉన్నానమ్మా, ఉన్నాను. రైట్. దేనికి భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. వారు బెదిరించినా, అదిరించినా, వారు కొట్టదామని చూసినా, కొట్టినా విశాలాంధ్ర వాదం గురించి మేము కృషి చేస్తాము. అది పవిత్రమైనటువంటి ఆశయం అని మాకు తెలుసు. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు. రావి నారాయణ రెడ్డి గారి పుస్తకం అండి ఇది. ఒకసారి మీరు చూడండి దీన్ని. ఇది 12వ అధ్యాయం. రావి నారాయణ రెడ్డి గారి 12వ అధ్యాయం పేరేంటో తెలుసా అండి? వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు. అర్థవల 13వ అధ్యాయం పేరేంటో తెలుసా అండి? చీలికవాదం తెలంగాణ ప్రయోజనాలకే హానికరం. రావి నారాయణ రెడ్డి గారి పుస్తకం. రావి నారాయణ రెడ్డి గారిని అవమానిస్తున్నారా మీరు ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళందరూ? నేను ప్రస్తావించని పేర్లు తీసుకొచ్చి విఠల్ గారు ఏదేదో మాట్లాడుతున్నారే, క్షమించాలి, పెద్దవారు వారంటే నాకు చాలా గౌరవం, అది అలా ఉంచడం. ఇది రావి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పుస్తకం అండి. ఇందులో అధ్యాయాల పేర్లు చెప్పాను మీకు. ఇంకొక మాట కూడా మీకు ప్రస్తావించాలి. ఇందాక కొన్ని చెప్పాను, ఇంకొక మాట కూడా చెప్తాను. దయచేసి నాకు మరొక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. ఇవాళ చాలా పెద్ద నాయకులు, మీకు చంద్రశేఖర్ గారికి, నరసింహారెడ్డి గారికి, విఠల గారికి, వీరంతా తలమానికంగా చెప్తున్నటువంటి నాయకులు ఆయన పేరుని ఎత్తుకోను. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి మాటని ఒక్కసారి మీ ముందు ఉంచుతాను. అధ్యక్ష, తెలంగాణలో, రాయలసీమలో ఉద్యమాలు పేరుతో ఏదో సమితి అదేని పెడుతున్నారు. రాయలసీమ విమోచన సమితి, తెలంగాణ ప్రజా సమితి, ఈ విధంగా అనేక పేర్లతో ఉద్యమం చేపట్టే ఉద్యమకారుడు ఏదైనా ఉద్యోగం లభించినట్లయితే ఆ ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు కానీ తర్వాత ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించరు. దామోదర్ రెడ్డి గారు ఫ్లోర్లో స్లోగన్తో సహా జై తెలంగాణ అని కూర్చున్నారు. ఈయన పేరు కూడా ప్రస్తావించారు. ఈ నినాదాలు పెరగకుండా ముఖ్యమంత్రి గారు తక్షణం చర్యలు తీసుకోవాలి అని ఒక పెద్ద నాయకుడి పేరు నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. నేను ఈ మాటలు చదువుతుంటే ఎవరు ఈ మాటలు మాట్లాడారో ఇప్పుడు వింటున్నటువంటి వారికి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఈ మాట మాట్లాడారండి. కాదంటారేమో విఠల గారినో, చంద్రశేఖరరావు గారినో, నరసింహారెడ్డి గారినో, మరొకరినో చెప్పమనండి. మీరు ఒక రావి నారాయణ రెడ్డి గారు రాసిన పుస్తకంలోకి వెళ్ళి ఒక పేజీ తీసి మీరు చెప్పారు. మొత్తం పేజీలన్నీ చదవండి, ఎందుకంటే నేను ఆ బుక్ నేను కూడా చదివినాను. అన్ని చదివానండి, అన్ని చదివాను. అయితే ఇట్లాంటి బుక్కులు రాసిన వాళ్ళు నేను ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది నేను వాదించదలుచుకోలేదని మొదలే చెప్పిన.
ఇట్లాంటి బుక్కులు రాసి తెలంగాణ అవసరమని రాసిన బుక్కులు కూడా వాదించలేరండి. నేను 100 తీసుకొస్తాను. ఇక్కడ ప్రాంతంలో వాళ్ళు తెలంగాణ ఖచ్చితంగా కావాల్సిందే. తెలంగాణ అయినంత వరకు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ప్రజలకు మనుగడ లేదు మీ నాయకులు చెప్పినటువంటి మాటలు నేను చదివి వినిపించాను. అనుకుంటే రాసిన పుస్తకాలన్నీ కూడా 100 కొద్ది ఉన్నాయి. అవి కూడా తీసుకొద్దాము ఒక రోజు.